సికినో భవంతు. నాగేంద్రమ్మ గారు ధన్యవాదములు. సుఖినో ఇప్పుడు మనకి నాగేంద్రమ్మ గారు కాయకల్ప తత్వము అనే విషయాలు మనకు తెలియజేస్తారు. దాని యొక్క లాభాలు అవి తెలియజేస్తారు. దానికి ముందుగా నాగేంద్రమ్మ గారి గురించి పరిచయము. ఎన్విఎస్ నాగేంద్రమ్మ గారు గుంటూరు వాస్తవ్యులు. వారు ఆర్ అగ్రహారం స్కై ట్రస్ట్ కి సెక్రటరీగా సేవలు అందిస్తున్నారు. నాగేంద్రమ్మ గారు 1993లో స్కై సిస్టమ్ లో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గాను సేవలు చేస్తూ ఎంతో మందికి ఫౌండేషన్ కోర్సెస్ కాయకల్ప కండక్ట్ చేస్తూ ఇంట్రాస్పెక్షన్స్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నారు. అలాగే ఎవ్రీ ఇయర్ స్కూల్స్ లో కూడా కాలేజెస్ లో ఫౌండేషన్ కోర్సెస్ కండక్ట్ చేస్తున్నారు. అదే విధంగా బ్లైండ్ స్కూల్లో కూడా ఆ విద్యార్థులకి ఫౌండేషన్ కోర్స్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే మన స్కై సిస్టమ్ లో YH యోగా ఫర్ యూత్ ఎంపవర్మెంట్, యోగా హ్యూమన్ ఎక్సలెన్సీలో MA కంప్లీట్ చేశారు. ఈ విధంగా మహర్షి గారు సర్వీస్ లో సేవల్లో 25 సంవత్సరాలుగా ఉన్నారు. విశేషమైన సేవలు అందిస్తూ ఉన్నారు ఆవిడ. ఇప్పుడు మనకి కాయకల్ప దాని యొక్క తత్వము, దాని యొక్క బెనిఫిట్స్ ఏంటనేది మనకి సవివరంగా తెలియజేస్తారు. ఓవర్ టు నాగేంద్రమ్మ గారు. సుఖినో భవంతు. సికినో భవంతు. ఈరోజు మళ్ళీ మీ అందరితో కలవడానికి అవకాశం కల్పించినటువంటి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ STC కమిటీ స్టేట్ కోఆర్డినేటర్ సార్ అరుణబాబు గారికి, అలాగే మన రీజనల్ కోఆర్డినేటర్ మేడం మనజా మేడం గారికి, ఈ జూమ్ యాప్ ద్వారా మనకి అందరం కలుసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నటువంటి మన ప్రెసిడెంట్ గారు, WCSC ప్రెసిడెంట్ సార్ అరుణ్నిధి పద్మశ్రీ SKM మైలన్ సార్కి, అలాగే IT డిపార్ట్మెంట్ కిరణేశ్వరి మేడం టీంకి, ఈరోజు ఈ క్లాస్కి అటెండ్ అయినటువంటి నా యోగ మిత్రులందరికీ కూడా నా సహృదయపూర్వక నమస్కారాలు. కాయకల్పం మన స్కై ఫిలాసఫీలో ఉన్నవారందరూ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు, అందరికి తెలిసిన విషయమే. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కాయకల్ప ఇంపార్టెన్స్, ఇమ్యూనిటీ పెరగడానికి ఉపయోగాలు గురించి ఒకసారి మళ్ళీ మనందరం కూడా మాట్లాడుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ సబ్జెక్ట్ నేను చెప్పాలని చెప్పేసి అనిపించింది. సో ఈ కాయకల్ప అనేది, కాయము అంటే శరీరము, కల్పము అంటే శాశ్వతంగా ఉంచుకోవడం అనేటువంటి అర్థం కలిగి ఉంది. కల్పానికి ఎన్నో నానా రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. ద్వీపకల్పం అని, తర్వాత కల్పాంతం అని, అవన్నీ పక్కన పెట్టినప్పటికీ అవన్నీ పర్మనెంట్గా ఉండేటివి ఉంటుంది. కాబట్టి ఈ శరీరాన్ని కూడా మనము ఉన్నంతకాలం ఆరోగ్యవంతంగా శక్తివంతంగా ఉంచుకుంటూ మన జీవన లక్ష్యాన్ని చేరడానికి అనువుగా అన్ని సంస్కరించుకుంటూ మన ప్రయాణం సాగించడానికి వీలుగా ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ కాయకల్ప యోగా ఆచరిస్తే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ అనారోగ్య పరిస్థితులు వాటి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మన మహర్షి గారు, వేదాద్రి మహర్షి, పూజ్య మహర్షి దివ్య పాదపద్మంకు నమస్కరిస్తూ వారు ఎంతో శ్రమపడి ఆ సిద్ధులు పాటలు పద్యాల రూపంలో చాలా నిగూఢంగా నిక్షిప్తం చేసినటువంటి యోగ విద్యని మనకి తను అర్థం చేసుకొని ఆచరించి మనకు అందించారు. ఎంతో సహృదయంతో మనిషిగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి తరించాలనేటువంటి సంకల్పంతో ఈ విద్యని 1980s స్వామీజీ తను ఆచరించి తన చుట్టూ ఉన్నటువంటి తన ఫ్రెండ్స్ ద్వారా ఆచరింపచేసి సత్ఫలితాలు వచ్చిన తర్వాత చాలా ఉపయోగకరంగా ఉంటుంది మానవుడికి ఇది అని చెప్పేసి భావనతోటి ఈ విద్యని అందించడం జరిగింది. అటువంటి దివ్యమైనటువంటి ఈ విద్యని, సిద్ధులు ఆచరించినటువంటి విద్యని మనకు అందించినటువంటి మన మహర్షికి మనం ఆజన్మాంతము రుణపడి ఉంటాం. అటువంటి కాయకల్ప యోగము
అది ఊరికే లభించింది కాదు. ఇది సిద్ధ విద్య. సిద్ధులు అంటే వారు తమ యొక్క శారీరక, మానసికంగా ఉన్నటువంటి అన్ని అంశాలను గ్రహించి ప్రాణంతో ఏ విధంగా శరీరము, మనస్సు అనుసంధానమై ఉంది, ప్రకృతితో, దైవంతో ఏ విధంగా అనుసంధానమై ఉంది, అవన్నీ గ్రహించి తాము అటువంటి సిద్ధిని పొంది చాలా నిగూఢంగా నిక్షిప్తం చేసినటువంటి ఈ సిద్ధ విద్యను, యాక్చువల్‌గా ఇది దైవత్వమైనటువంటి విద్య కాబట్టి వారు దాన్ని ఆచరించి వారి శరీరంతో లేకపోయినప్పటికి కూడా సజీవంగా సమాధి స్థితిలో ఉన్నటువంటి మహానుభావులు చాలామంది సిద్ధులందరూ. అగస్త్యార్ గాని, భోగనాథరు, అలాగే శివవాక్యర్ సిద్ధర్ అని చెప్పేసి మనం 18 సిద్ధాస్ గురించి తెలుసుకోనున్నాం. ఇట్లా వారే కాకుండా మనకు ప్రస్తుతానికి మన ఆంధ్రదేశంలో పోతులేరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు, మంత్రాలయ రాఘవేంద్ర స్వామి గారు, ఇట్లా సమాధి స్థితిలో ఉన్నటువంటి చాలా మంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇటువంటి విద్యని ఆచరించే సజీవంగా ఈ రోజు కూడా సమాధి స్థితిలో ఉన్నారు. అలాంటి విద్య వారు నిరంతరము ఉండి మనకి ఎప్పుడు కూడా ఆశీస్సులు అందజేస్తూ ఉంటారు మన ఉన్నతి కోసం. ప్రపంచ మానవాళంతా కూడా తరించాలి అనేటువంటి భావన ఆ సిద్ధ మహాత్మునికి ఉంటుంది. ఆ కోవకు చెందినటువంటి మన మహర్షి వేదాద్రి మహర్షి వారు ఈ కాయకల్ప యోగాన్ని చాలా సింప్లిఫై చేసి సులభతరంగా మనం ప్రాక్టీస్ చేసుకునేట్లు, రోజు మొత్తం మీద కూడా అవుట్ ఆఫ్ 24 అవర్స్ మార్నింగ్ ఒక 3 మినిట్స్, ఈవినింగ్ ఒక 3 మినిట్స్, వైల్ టేకింగ్ ఫుడ్, బెడ్ టైమ్ అప్పుడు ఒక్కసారి చేసుకుంటే ఒక 10 మినిట్స్ మనం 7 to 10 మినిట్స్ కేటాయిస్తే లైఫ్లో మనకి ఎంతో సత్ఫలితాలు ఉంటాయి. మనం శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటాం. తద్వారా మన జీవన లక్ష్యాన్ని చేరడానికి మంచి అవకాశం ఏర్పడుతుంది. దీన్నే సిద్ధ విద్య అంటే చాలా అత్యంత విలువైన, ఉన్నతమైన విద్య. దీన్నే మనకి అమ్మవారు శ్లోకం రూపంలో సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని అంటారు. అటువంటి విద్యని మనం నేర్చుకుంటున్నామంటే ఇదంతా మన పూర్వజన్మ సుకృతంగా భావించి మహర్షి మనకి అందించినందుకు ఎంతో కృతజ్ఞత మనం తెలియజేసుకోవాలి. అలాగే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకు అతి సన్నిహితులు కానీ, మన మిత్రులు కానీ, ఇంకా తెలిసిన వారు ఎవరైనా సరే ఇటువంటి విద్య నేర్చుకోకపోతే తప్పకుండా నేర్చుకోవాలని చెప్పేసి మనం ప్రోత్సహించాలి. అసలు కాయకల్పం అంటే ఎందుకు నేర్చుకోవాలి, ఏమిటి అనే దానికి ప్రపంచంలో మానవాళ్ళందరూ కూడా సుఖ దుఃఖాలు, అనారోగ్యము, దీంతోనే మనం చేసుకున్నటువంటి అనేకమైనటువంటి తెలిసి చేసినటువంటి పనుల వల్ల మనం ఇబ్బందులకు గురవుతూ ఉంటాం. దుఃఖం కలిగిన, అనారోగ్యం సంభవించిన, ఏదైనా బాధలు వచ్చినా, కష్టాలు, నష్టాలు సంభవించిన కేవలం అవన్నీ కూడా మన వల్లనే మనం చేసుకునేవి కాబట్టి సరైనటువంటి ఒక పని గురించిన అవగాహన సరిగా లేక, ఎటువంటి ఫలితం వస్తుందో సరిగా తెలుసుకోలేక, అది మన పూర్వీకులు ఏ విధంగా ఆచరించారు, ఎటువంటి ఫలితాలు పొందారనేటువంటి అవగాహన లేక మనం కమిట్ చేస్తూ ఉంటాం. అటువంటి వాటి నుంచి మనము చక్కగా బయటపడి ఉన్నంతకాలం ఈ జీవితం మనకి ఇచ్చింది చాలా మానవ జన్మ, చాలా ఉత్కృష్టమైనటువంటి జన్మ అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. ఈ జీవితంలోనే మనం అన్నింటినీ కూడా సరిచేసుకొని మన జీవన లక్ష్యాన్ని చేరడానికి మంచి అవకాశం కాబట్టి ఈ ఉన్నతమైనటువంటి జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఈ కాయకల్ప యోగంలో మహర్షి మనకి మన శరీర తత్వాన్ని గురించి, మానసిక తత్వాన్ని గురించి చక్కగా విశదపరిచారు. ముఖ్యంగా కాయకల్ప యోగము 5 అంశాలతో అనుసంధానమై ఉంటుంది. శరీరము, మనస్సు, ప్రాణం, జీవకాంతం, శుక్లశ్రోణితాలు. వీటిని గురించినటువంటి అవగాహన మనకి బాగా కలిగినట్లయితే మనం తొందరపడి ఏ పని చేయము, ఒక మిస్టేక్ కూడా కమిట్ చేయడానికి అవకాశం ఉండదు. ఈ కాయకల్పం ఎందుకు స్వామీజీ మనకి ఇచ్చారు అంటే, మనము ఇటువంటి దుష్పరిణామాల నుంచి, దుష్కృత్యాలు చేయకుండా మనం చక్కగా ఆరోగ్యవంతంగా జీవనం సాగిస్తూ ఉండడం కోసం. కాయకల్ప ముఖ్య ప్రయోజనాలు మనం శారీరకంగా ఆరోగ్యవంతంగా ఉంటూ, మానసికంగా శారీరకంగా ఆరోగ్యవంతంగా ఉంటూ, ఆరోగ్య యవ్వనాల్ని మెయింటైన్ చేసుకుంటూ ముసలితనం దరి చేరకుండా, అలాగే మరణాన్ని కూడా
వాయిదా వేసుకోవడానికి అవకాశంగా ఈ విద్యను మనకు అందించారు. ఎందుకంటే జీవన లక్ష్యం చేరాలంటే ఇవన్నీ మనకి బాగున్నప్పుడే ఆ లక్ష్యాన్ని మనం చేరగలుగుతాం. భగవత్ స్థితి మనం అంటే ఏంటో తెలుసుకోగలుగుతాం. భగవత్ స్థితి ఏంటో అవగాహన చేసుకోగలుగుతాం. తర్వాత పరిపూర్ణంగా ఈ ప్రాణశక్తి అంటే ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ఆ సిద్ధుల కోవలో మన ప్రయాణం సాగడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ విద్య చాలా చాలా విలువైనది. స్వామీజీ మనకు అందించినటువంటి సులభతర కుండలిని యోగ విద్యలోనే ఒక శిఖరాగ్రం, జెమ్ ఆఫ్ ది ఎంటైర్ ఫిలాసఫీ చెప్పాలంటే స్వామీజీ సిస్టంలోనే కాయకల్పయోగం అత్యుత్తమైనటువంటి శిఖరాగ్రాన్ని అంటినటువంటి విద్య. మిగతా విద్యలన్నిటిలో మిగతావన్నీ కూడా మనం సమ్టైమ్స్ ప్రాక్టీస్ చేయలేకపోయినా ఈ కాయకల్ప చేసినట్లయితే మంచి బెనిఫిట్స్ మనం పొందుతాం. ఈ విధంగా అనాదిగా మనుషులు, గౌతమ బుద్ధుడు మీ అందరికీ తెలిసిందే, అంతఃపురం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన కనపడిన దృశ్యం అనారోగ్య పీడితులు, ఒక డెడ్ బాడీ, అలాగే ఒక చాలా కష్టాల్లో అలమటిస్తున్నటువంటి పేదవాళ్ళు. వీళ్ళు కనపడితే ఏంటి, అంతకుముందు అతనికి వీటి గురించి అవగాహన లేదు కాబట్టి వారికి బయటకు వచ్చిన తర్వాత ఈ దృశ్యాలను చూస్తే ఆయనకి ఒక రకమైనటువంటి వైరాగ్య భావన కలిగి తపస్సు చేసి బోధి వృక్షం కింద బుద్ధుడయ్యారు. అట్లాంటివి అన్నీ కూడా మనం అవగాహన చేసుకొని ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఏంటి అనేది తెలుసుకోవాలంటే దీనికి మన శరీర నిర్మాణ క్రమం గురించి ముందు తెలుసుకోవాలి. ఈ శరీరము కోటాను కోట్ల కణాలతో నిర్మితమైంది. ప్రతి సెల్ కూడా అణువుల సముదాయం. ఈ అణువులన్నీ కూడా ప్రతి సెల్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ అంటారు. ఈ కణము తన చుట్టూ తాను పరిభ్రమణం చేస్తూ ఉన్నటువంటి ఎన్నో అణువులు ఉన్నాయి. ఈ అణువుల ఆత్మ ప్రదక్షిణ కారణంగానే కేంద్రం నుంచి బయటకు తోసేటువంటి ఒక వికర్షణ శక్తి ఏర్పడి అలలు అల్లగా బయటకు వస్తున్నప్పుడు మనకి దేహం అంతటా వ్యాపిస్తాయి. దీన్నే జీవశక్తి అంటాం. ఈ ప్రాణశక్తి అనేది మన పుట్టుకతోనే మనకి మన తల్లిదండ్రుల నుంచి వస్తుంది. అది ఎక్కడుంది ప్రాణశక్తి అని అన్నప్పుడు మనకి సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అనేటువంటి పేరుతోటి మన బ్రెయిన్ సెల్స్ లో నిక్షిప్తమై ఉంటుంది. యుక్త వయసు వచ్చిన తర్వాత అదే మన వెన్నెముక ద్వారా బేస్ ఆఫ్ ది జెనెటిక్ సెంటర్, మన పుట్టుకు మూలం ఏదో ఆ స్థానానికి చేరుతుంది. కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా ఈ ప్రాణశక్తిని గురించిన అవగాహన తెలుసుకోవాలి. శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణం ఏ విధంగా పనిచేస్తుంది. శరీరంలో బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి. ప్రతి కణం ఒక ల్యాబ్ లాగా పనిచేస్తుంది. నిరంతరము జీవ రసాయన చర్యలన్నీ జరగాలంటే మన దేహంలో ఆహార ప్రక్రియ, విసర్జన ప్రక్రియ, శ్వాస ప్రక్రియ, అన్ని ప్రక్రియలు, మెటబాలిక్ జీవ రసాయన చర్యలన్నీ చక్కగా జరగాలంటే ప్రతి కణం కూడా హెడ్ టు టో చక్కగా పనిచేయాలి. ఈ కణాలన్నీ కూడా చక్కగా పనిచేస్తుంటేనే మనకి అన్ని రసాయన చర్యలు జరగడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ కణాలన్నీ అణువుల సముదాయం కాబట్టి అణువులన్నీ కూడా శక్తి పరమాణువులు. చాలా చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆకాశ పరమాణువులే మన దేహంలో ప్రాణశక్తి రూపంలో నిక్షిప్తమై ఉన్నాయి. అటువంటివి చాలా తేలికైనటువంటి అణువులు కాబట్టి అవి మన దేహంలో నిరంతరము ప్రసరణ జరుగుతూనే ఉంటాయి. ఒక సర్క్యూట్ ఫామ్ లో నిరంతరము ప్రసరణ జరుగుతుంది బట్టి ప్రతి కణం కూడా చక్కగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఈ స్థూల శరీరం అంతా కూడా పంచభూతాల సమాహారం. భూమి, నీరు, అగ్ని, వాయువుల సమాహారము ఈ పాంచభౌతిక శరీరం. పంచభూతాలు సమనిష్పత్తిలో ఒక్కొక్కటి భూమి కంటే నీరు తేలిగ్గా ఉంటుంది, నీటి కంటే అగ్ని తేలిక, అగ్ని కంటే వాయువు తేలిగ్గా ఉంటుంది, వాయు కంటే కూడా ఆకాశము ఇంకా చాలా చాలా తేలికైనటువంటి పదార్థం. ఆకాశ పరమాణువులే ఈ దేహంలో ఇథీరియల్ పార్టికల్ అంటాం, ప్రాణశక్తి రూపంలో నిక్షిప్తమై ఉన్నాయి. అంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరమాణువులతోనే ఉన్నది. కాబట్టి ప్రాణము దేహంలో ఈ పరిభ్రమణానికి కారణము, పైగా ప్రతి ప్రక్రియ అన్ని ప్రక్రియలు జరగడానికి మూలం. కాబట్టి ప్రాణశక్తిని మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఈ ప్రాణశక్తి మనం చేసేటువంటి పనులు, ప్రతి మనిషికి కూడా 5 యాక్ట్స్ ఉంటాయి. ఆహార విహారాలు అంటారు. ఆహారము, పని, ఆలోచన, విశ్రాంతి, ఇంద్రియ భోగం. వీటిలో ఈ మొదటి 4 కూడా మనము
ప్రతి పనిలో కూడా పరిమితి, పద్ధతి పాటించడం వల్ల మనం వీటి నుంచి బయటపడి మన ప్రాణశక్తి సక్రమమైన మార్గంలో ప్రసరిస్తుంది. మనము అనారోగ్యం బారిన పడకుండా ఉంటాం. ఈ ప్రాణశక్తి అనేది మన కన్నుల ద్వారా పంచ జ్ఞానేంద్రియాలు కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక వీటి ద్వారా పనిచేస్తూనే ఉంటుంది నిరంతరము. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాల రూపంలో పనిచేస్తుంది. ఈ పంచ జ్ఞానేంద్రియాల ద్వారా మనం పొందినటువంటి జ్ఞానం మళ్ళీ మనసు ద్వారా విశ్లేషణ చేసుకుంటాం. అదే ప్రాణశక్తి దేహంలో ఆ పరిభ్రమణ ఈ శరీరంలో ఉత్పన్నమైనటువంటి అలలు జీవకాంతం అనేటువంటి పేరుతో దేహంలో పంచ జ్ఞానేంద్రియాల ద్వారా పనిచేస్తుంది. అది శారీరకంగా, మానసికంగా బ్రెయిన్ సెల్స్ ద్వారా మనసుగా దీన్ని జీవకాంతం అని చెప్పేసి మనం అంటుంటాం. ప్రాణశక్తి తరంగాలే ఈ కర్మేంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా పనిచేస్తూ బ్రెయిన్ సెల్స్ ద్వారా మనసు పనిచేస్తుంది. ప్రాణశక్తి మన జీవధాతు కేంద్రంలో ఉన్నటువంటి వైటల్ గ్లాండ్స్ లో ఉన్నటువంటి జీవధాతువు శుక్ల శ్రోణితాలు మన పుట్టుకు మూలం, మనం పెరగడానికి మూలం, ఆఖరికి మన మరణానికి కూడా మూలం. అది ఎగ్జాస్ట్ అయిపోవడమే. జీవధాతువు కంప్లీట్ గా ఎగ్జాస్ట్ అయిపోతే మనకి మరణం సంభవిస్తుంది. అనాదిగా మరణం ఎందుకు వస్తుంది అనేది శాస్త్రజ్ఞులు కానీ, వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు కానీ ఎవరు నిర్ణయించలేకపోయారు. వాళ్ళు సాధారణంగా డాక్టర్స్, తత్వవేత్తలకి మధ్య, వైజ్ఞానిక శాస్త్రవేత్తలకి మధ్య ఉన్నటువంటి భేదం ఇదే. ఒక హార్ట్ ఫంక్షన్ సరిగా లేనప్పుడు, దేహంలో కొన్ని అవయవ భాగాలు ఫెయిల్యూర్ అయినప్పుడు మనకి మరణం సంభవించిందిగా భావన చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే వైటల్ ఫ్లూయిడ్ కంప్లీట్ గా ఎగ్జాస్ట్ అయిపోతుందో, ఆ గ్లాండ్స్ బర్స్ట్ అవుతాయో మనకి మరణం సంభవించినట్టుగా ధృవీకరించబడుతుంది సిద్ధుల దీని ప్రకారం. అటువంటిది ఎప్పుడైతే మన ప్రాణశక్తిని మనం మళ్ళీ ఉద్దీపన చేసుకుంటామో, ప్రాణశక్తిని పెంచుకుంటామో, అప్పుడు మరణం సంభవించడానికి కూడా అవకాశం ఉండదు. జీవరసాయన చర్యలన్నీ కూడా చక్కగా జరుగుతాయి. ఈ విధంగా మన దేహంలో ఈ శరీరం కోటాను కోట్లతో నిర్మితమయ్యి ప్రతి కణం కూడా ఒక ల్యాబ్ లాగా యాక్ట్ చేస్తూ మనకు అన్ని రసాయన చర్యలు జరగడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ దేహం అంతా కూడా ఒక ఆకారంలో నిలిపి ఉంచడానికి ఈ కణాల సముదాయం, ఈ కణానికి మధ్య ఉన్నటువంటి ధృవాకరణ శక్తి వల్లే కణాలన్నీ కూడా చాలా ఇంటాక్ట్ గా ఉంటాయి. ఈ దేహానికి ఒక ఆకారం ఏర్పడుతుంది, ఒక రూపం. ఈ ధృవాకర్షణ శక్తి ఎప్పుడైతే కణాల మధ్య విడిపోతుందో, ఈ శరీరంలో మనకి కణాల మధ్య దూరం ఏర్పడినప్పుడు ముసలితనం రావడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ జీవకాంతం ఎలా పనిచేస్తుందని అంటే, మన దేహంలో మనం తీసుకున్నటువంటి ఆహారం సప్తధాతువులుగా మారుతుంది. తీసుకున్న ఆహారం రసంగా మారుతుంది, రసం రక్తంగా, కొంత భాగం రక్తము, రక్తం నుంచి మాంసము, కొవ్వు, ఎముకలు ఉన్నటువంటి మజ్జ, తర్వాత జీవధాతువు శుక్ల శ్రోణితాలు అనేటువంటి జీవధాతువుగా మారుతుంది. కాబట్టి అది ఈ ప్రక్రియలకి అన్నిటికీ కూడా జీవకాంత శక్తి చాలా అవసరం. ప్రాణశక్తి ప్రసరణ వల్ల ఏర్పడినటువంటి తరంగాలే జీవకాంతంగా రూపుదిద్దుకొని శరీర పంచ జ్ఞానేంద్రియాల ద్వారా, శబ్ద స్పర్శ రూప రసగంధాల ద్వారాను, తర్వాత మనస్సు ద్వారా, బ్రెయిన్ సెల్స్ ద్వారా మనసుతో పనిచేస్తున్నాయి. కాబట్టి జీవరసాయన చర్యలకే మనకి దాదాపు జీవకాంతం 75% దాకా ఖర్చు అవుతుంది. అలాగే మనం ఏదైనా మెదడు కణాల ద్వారా ఒక భావన చక్కగా అర్థం చేసుకొని, ఒక పని గురించి అవగాహన తెలుసుకొని, దాన్ని మనం సరిపోల్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి, గుర్తు పెట్టుకోవడానికి, మరియు దాన్ని అనుభూతి పొంది అనుభవంగా చేసుకోవడానికి కూడా తెలుస్తుంది. మిగతా 25% ఖర్చు అవుతూ ఉంటుంది. ఈ జీవకాంత ప్రవాహమే మనము సాధారణంగా అన్ని ప్రక్రియలకి మనకి 75 ఖర్చు అయిపోతుంది. నిద్రపోయినప్పుడు, మనకి విశ్రాంతి తీసుకున్నప్పుడు మిగతా అదంతా కూడా ఈ రసాయన చర్యలన్నిటికీ ఉపయోగపడుతూ ఉంటుంది. బ్రెయిన్ ఫంక్షన్ కి ఉపయోగపడుతుంది. ఏ కారణం చేతైనా సరే ఈ జీవకాంత శక్తి యొక్క తీవ్రత తగ్గిపోతే జీవతత్వ పరిణామంలో, అంటే జీవ రసాయన చర్యల్లో తేడా వచ్చేసి మన అన్ని అవయవ భాగాలకి కావాల్సినటువంటి శక్తి అందదు, అన్ని సిస్టమ్స్ సరిగ్గా పనిచేయడానికి యాక్టివ్నెస్ ఉండదు. అలాగే అటువంటి అప్పుడు ఈ శక్తి తగ్గినప్పుడు మనకి
నిద్రమత్తు వచ్చినట్టు, కనురెప్పలు బరువెక్కినట్టు, నీరసం, నిస్త్రాణ ఏర్పడతాయి. అటువంటప్పుడు ఈ రసాయన చర్యల్లో కూడా మనకి ప్రాసెస్ తొందరగా జరగడం వీలుండదు కాబట్టి ఆ జీవకాంతాన్ని మనము సరైన మార్గంలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాలి. అది ఎలా జరుగుతుందంటే కాయకల్ప యోగంలో స్వామీజీ మనకు అందించారు టెక్నిక్స్. అవి మనం ప్రాక్టీస్ చేస్తే చేసుకోవచ్చు. ఈ జీవకాంత శక్తి మన దేహంలో రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ, జీవకాంత ప్రసరణ అన్ని కూడా సరైన మార్గంలో జరిగితే ఎక్కడ ఆటంకం లేకుండా నకసిక పర్యంతం అలాగే శిరస్సు నుంచి పాదాల వరకు ఉన్న అవయవభాగాలన్నింటిలో క్రమమైన మార్గంలో ప్రసరిస్తున్నట్లయితే మనకి ఎటువంటి అనారోగ్యము సంభవించదు. అలాగే మన శరీరము, మనసు కూడా బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రసరణకి అంతరాయం ఏర్పడుతుందో అది మనం చేసేటువంటి చర్యల వల్ల, ఆహార విహారాల్లో పరిమితి పద్ధతి పాటించకపోవడం వల్ల, అధికంగా ఆహారం తీసుకోవడం వల్ల ఇండైజెషన్ వస్తుంది, లోపల డైజెషన్ కష్టం అవుతుంది. అలాగే ఎక్కువ కష్టపడి పనిచేయడం, విశ్రాంతి లేకుండా మనం పనిచేయడం వల్ల నీరసం, నిస్త్రాణ ఏర్పడుతుంది. అధికంగా ఆలోచించడం వల్ల మనసు ఇబ్బందికి గురవుతుంది. ఈ విధంగా మనకి ఏది ఎంత మేరకు కావాల్సిందో అంత మేరకు తీసుకుంటూ మన జీవనాన్ని తృప్తిగా సాగిస్తూ పరిమితి పద్ధతి పాటించినట్లయితే జీవకాంత శక్తి వృధా అవ్వదు. అటువంటి జీవకాంతాన్ని మనం ఏం చేస్తున్నాము, కార్యకలాపాల వల్ల వృధా చేసుకుంటున్నాం కాబట్టి అనారోగ్యానికి గురవుతున్నాం. మన మనసు కూడా ప్రశాంతత లోపిస్తూ ఉంటుంది. ఈ జీవకాంతం శక్తి ఎక్కడైతే ఈ ప్రసారాలు అన్నిటికీ ఆటంకం ఏర్పడుతుందో అక్కడికి ఇనీషియల్ గా మనకి బాధ అనేది ఏర్పడుతుంది. ఆ బాధను నివృత్తి చేసుకోవడానికి మనము ఏదో ఒక మెడిసిన్ తీసుకుంటాము. దానివల్ల కొంత నివారణ జరుగుతుంది. అయినప్పటికీ అది మళ్ళీ రికవర్ అవుతుంది. మళ్ళీ అది రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దాన్ని నివృత్తి చేసుకోవాలంటే మనము ఇలా మెడిసిన్స్ తీసుకోవడం ఇది కాకుండా స్వామీజీ మనకు అందించినటువంటి కాయకల్ప యోగ ప్రక్రియలో ఉన్నటువంటి టెక్నిక్స్ ని మనం ఆచరించినట్లయితే చక్కగా దాన్ని మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో సీజనల్ డిసీజెస్, తరుణ వ్యాధులు అంటే మనకి అట్మాస్ఫిరిక్ కండిషన్స్, సీజన్స్ వల్ల కొన్ని రోగాలు వస్తుంటాయి. ఈ టెక్నిక్ కనుక మనం ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా త్వరగా నివారణ అవుతుంది. అదే క్రానిక్ ప్రాబ్లమ్స్, దీర్ఘకాలిక వ్యాధులకి ఈ టెక్నిక్ మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఉపశమనం లభిస్తుంది. క్యూర్ రావడానికి అవకాశం ఉంటే వస్తుంది, లేదా అంటే కనీసం ఆ బాధని భరించేటువంటి శక్తి అయినా మనకు వస్తుంది. ఈ విధంగా ఈ శరీరంలో మన శరీరము, మనస్సు, ప్రాణశక్తి, జీవకాంతముని వీటన్నిటికంటే మూలము శుక్ల శ్రోణితాలు, వైటల్ ఫ్లూయిడ్ బేస్ వీటన్నిటికీ. వైటల్ ఫ్లూయిడ్ జీవధాతువు అనేది అత్యంత విలువైనది. మన దేహంలో అది సరైన పరిమాణం, సరైన నాణ్యత కలిగి ఉన్నట్లయితే మన ఎంటైర్ బాడీ చక్కగా ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చు. అంటే ఒక చిన్న విత్తనంలో రావి గింజ ఎంత చిన్నగా ఉంటుంది, దాని లోపల ఆ చెట్టు ఆకారం అంతా కూడా నిక్షిప్తమై ఉంటుంది. అలాగే మన జీవధాతు కేంద్రంలో ఈ జీవధాతు ఎంత క్వాంటిటీ, ఎంత నాణ్యతతో ఉంటుందో అంత శక్తివంతంగా, అంత ఆరోగ్యవంతంగా మనము ప్రకాశించి ఆరోగ్యవంతంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. శరీరం, మనసు కూడా. కాబట్టి శుక్ల శ్రోణితాలని మనం ఎంతో విలువైనవిగా భావించి పరిమితి పద్ధతితో వాడుకున్నట్లయితే జీవితంలో మనము మరణాన్ని వాయిదా వేసుకోవచ్చు అని స్వామి చెప్తారు. భీష్మ పితామహులు ఉన్నారు. ఆయన మహాభారత యుద్ధంలో అంపశయ్య మీద మళ్ళీ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు అలాగే ఉండి ఎంతో బాధను అనుభవిస్తూ తను దేహాన్ని వదిలేశారు. అంటే ఇటువంటి యోగ సాధన వాళ్ళు ఆచరించబట్టి ఆ బాధని కూడా భరించేటువంటి శక్తి ఉంది. మరణాన్ని కూడా వాయిదా వేసుకోగలిగారు. అంపశయ్య మీద ఉండే స్వామి ఎంతో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, శివ సహస్రనామాలు ఇట్లా చాలా పాండవులకి శ్రీకృష్ణుని వ్యాజ్యంగా పెట్టుకొని ఎంతో విలువైన విద్యని బోధించారు. అక్కడ చెప్తూ ఉంటారు, ఓజస్ తేజో ద్యుతిధర అంటారు. అమ్మవారిని కూడా ఓజోవతి ద్యుతిధర అంటారు. ఆ ఓజస్ ప్రాణశక్తి కంటే కూడా మిన్నైనటువంటి ఆ ఓజో శక్తిని మనం పెంపొందించుకోవచ్చు ఈ కాయకల్ప యోగ సాధనల వల్ల. ఈ సాధనని
కాబట్టి శుక్ల శ్రోణితాల్ని మనం ఎంతో విలువైనవిగా చూసుకుంటూ, నాణ్యత లోపించకుండా, పరిమాణం తగ్గకుండా ఉంచుకున్నట్లయితే మరణం వాయిదా వేసుకోవచ్చు. మనకి ఈ విద్య ప్రాక్టీస్ చేయడం వల్ల పాజిటివ్ థింకింగ్ డెవలప్ అవుతుంది. ఏకాగ్రత లభిస్తుంది. అలాగే ముఖ్యంగా స్వామీజీ ఈ యోగ విద్యను, కాయకల్ప యోగాన్ని యువత ప్రాక్టీస్ చేసినట్లయితే, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి పర్సనాలిటీ డెవలప్‌మెంట్, క్యారెక్టర్ బిల్డింగ్ ఎక్సర్‌సైజ్ ఇవన్నీ ఉన్నాయి. అన్నీ కూడా దీంట్లో నిక్షిప్తం చేస్తున్నాయి స్వామీజీ ఫిలాసఫీలో. కేవలం మనకు అవగాహన లోపం వల్లనే ఈ శరీర తత్వం గురించి, మనసు అంటే ఏంటో తెలియక, జీవకాంతం అంటే ఏంటో తెలియక, ప్రాణశక్తి ఏంటో తెలియక, మన దేహంలో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి వైటల్ ఫ్లూయిడ్ గురించి మనకు అవగాహన లేకనే ఇవన్నీ కమిట్ అవుతున్నారు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఈ కాయకల్ప యోగ విద్యను యువత నుంచి, స్వామి చెప్తుంటారు 14 ఇయర్స్ మెచ్యూరిటీ అయినప్పటి నుంచి బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ విద్యను ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వారి యొక్క భవిష్యత్తు బాగుంటుంది. దీంట్లో స్వామీజీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సకల శక్తివంతమైనటువంటి విద్య, సిద్ధ విద్య సంబంధించినటువంటి మూలమైనటువంటి ప్రక్రియను ఇమిడ్చి ఉన్నారు. కాబట్టి అది ప్రాక్టీస్ చేయడం వల్ల స్టూడెంట్స్ ఎస్పెషల్లీ చాలా బెనిఫిట్ అవుతారు. హై స్కూల్ విద్య దగ్గర నుంచి వాళ్ళు ప్రాక్టీస్ చేసినట్లయితే వాళ్ళు ఫ్యూచర్‌లో ఇటువంటి అసందర్భ కార్యక్రమాల నుంచి, చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నుంచి బయటపడి మంచి స్థాయిలో ఉన్నతంగా ఎదిగి ప్రపంచానికి ఉపయోగపడతారు. కుటుంబానికి, తద్వారా సమాజానికి, తద్వారా దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా తయారవుతారు. మంచి నడవడిక వారిలో రూపుదిద్దుకుంటుంది. స్వామీజీ ఈ కాయకల్ప యోగ విద్యలో అనేకమైనటువంటి మంచి మంచి అంశాలను నిక్షిప్తం చేస్తాం. మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే జీవధాతు కేంద్రంలో ఉన్నటువంటి ముద్రలన్నింటినీ కూడా ప్రక్షాళనం చేసుకోవచ్చు. ఈ కాయకల్ప యోగంలో ఒక రకమైనటువంటి మెడిటేషన్, ఫిజికల్ ఎక్సర్సైజ్, అలాగే ఇంట్రాస్పెక్షన్ కూడా ఉంది. కాబట్టి స్వామీజీ అంత ఫిలాసఫీలో ఉన్నటువంటి దాన్నంటిని కూడా దీంట్లో సింపుల్ గా చాలా నిక్షిప్తం చేసి సూక్ష్మంగా మనకి అందించారు. కాబట్టి ఈ విద్యని మనం అందరం ప్రాక్టీస్ చేస్తూ, మన దగ్గర ఉన్న వాళ్ళందరి చేత ప్రాక్టీస్ చేస్తూ, ఎస్పెషల్లీ స్కూల్స్ లో కూడా ఈ నడవడిక, ఈ విద్య, లైంగిక విద్య గురించి ఒక పార్ట్ ఉన్నట్లయితే వాళ్ళు తరిస్తారనేటువంటి భావంతో మనకి చెప్పారు. కాబట్టి ఈ శుక్ల శ్రోణితాన్ని విలువను తెలుసుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు 2. నరాలు ఉత్తేజపరచుకోవడం. ముసలితనం ఎందుకు వస్తుందంటే సాధారణంగా కణాలకి మధ్య ధృవాకరణ శక్తి లోపించడం వల్ల వస్తుందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. దాన్ని కూడా ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల నరాలు శక్తివంతమవుతాయి. స్వామీజీ చెప్పినటువంటి ఫిలాసఫీలో అశ్విని ముద్ర, ఓజోశ్వాస అనేటువంటి 2 అంశాలు ఉన్నాయి. ఈ 2 అంశాలను కూడా మనం చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకొని మనసు పెట్టి ప్రాక్టీస్ చేస్తూ మన దగ్గరికి వచ్చిన వారి చేత ప్రాక్టీస్ చేయించినట్లయితే ఇది అందరికీ మనము చెప్పాలంటే వారందరూ కూడా ఈ యోగ విద్యలో స్వామీజీ దగ్గర నుంచి అధికారం పొందినటువంటి మాస్టర్ దగ్గరికి వచ్చి వాళ్ళు నేర్చుకోవాలి. నేర్చుకున్న విద్యని నిగూఢంగా వారు తమందరి తాము ఎదురుకు చెప్పకుండా కేవలం అధికారం పొందినటువంటి గురువుల దగ్గర నేర్చుకొని ప్రాక్టీస్ చేసినట్లయితే సత్ఫలితాన్ని పొందుతారు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ఏవైతే వ్యాధులు ఉన్నాయో అటువంటి వ్యాధులన్నిటి నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. మనలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ లెవెల్, రోగ నిరోధక శక్తి బాగా పెంపొందించుకోవచ్చు. తద్వారా మనము సమాజానికి ఉపయోగపడతాం చక్కగా. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కరోనా వ్యాధితోటి బాధపడుతున్నారు. ఇవాళ కరోనా కావచ్చు, రేపు ఇంకోటి కావచ్చు. ఏదైనా సరే ఇటువంటి వైరస్ నుంచి కానీ, ఇటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి బయటపడాలంటే మనకి చాలా ఉపయోగకరమైన విద్య కాయకల్ప యోగం. నరాలని ఉత్తేజపరచబడి నరాలు శక్తివంతంగా, ఆరోగ్యవంతంగా ఉంచుకొని తద్వారా మళ్ళీ ప్రాణశక్తిని రీసైకిల్ చేసుకుని పరిభ్రమణం చెంది మూల స్థానంలో బ్రెయిన్ సెల్స్ లో నిక్షిప్తం చేసుకుంటాం. వల్ల మనము
తిరిగి యవ్వనాన్ని సంతరించుకోవచ్చు. అలాగే మన మేనిఛాయ కూడా బంగారు రంగుగా మారుతుందంటారు శివవాక్యర్ సిద్ధర్. ప్రాణశక్తి ఎప్పుడైతే ప్రాణశక్తి మన శరీరము నుంచి వెలువడుతున్నాయో, భూమి ఆకర్షణ శక్తి వల్ల మనము నిరంతరం కూడా మన నుంచి లోనవుతూ ఉంటాం. కణాలు వెదజల్లబడి విదరైపోయి అటువంటి భూమ్యాకరణ శక్తి భూ పరిభ్రమణ వల్ల ఏర్పడినటువంటి ఆ గ్రావిటేషనల్ పుల్ నుంచి బయటపడి మనము మానవుడు 120 years వరకు లైఫ్ ని లీడ్ చేయొచ్చు. అంత ఉన్నత పరిమాణానికి ఎదిగినటువంటి స్థితిలో మన ప్రాణశక్తి ఉంటుంది. మానవుడే కాకుండా ప్లాంట్స్ కూడా అప్ టు మానవుడు 6 feet వరకు 40 years వరకు తను చక్కగా ఉంటారు. ఆ తర్వాత మన శరీరాన్ని కొంచెం అనారోగ్య బాధ పడుతుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవకాశం మనకు ఉంది. ఈ విధంగా ఈ కాయకల్ప యోగం వల్ల యువత చాలా ప్రయోజనాలు పొందుతారు. మనం కూడా అనారోగ్యం బారి పడకుండా, ముసలితనాన్ని దరిచేరనీయకుండా పాజిటివ్ థింకింగ్ డెవలప్ చేసుకొని మరణాన్ని కూడా వాయిదా వేసుకునే స్థితిలో మనం కొనసాగుతూ ఈ కాయకల్ప యోగా మనకు అందించినటువంటి స్వామీజీ ఫిలాసఫీని మనకి చేతనంత వరకు ఇతరులకు నేర్పుతూ మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇది ఒక దివ్యమైనటువంటి వరం. కాయకల్ప నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా పూర్వజన్మ స్మృతి ఉన్న వారే చెప్పాలంటే. వారికి అందిస్తూ మనం మన జీవనాన్ని సాగించుకుంటూ ఈ యాత్రలో మనం స్వామీజీ ఫిలాసఫీని స్ప్రెడ్ చేస్తూ సేవ చేస్తూ ఆనందిద్దాం. ఈరోజు నాకు ఈ అవకాశం కాయకల్పత్వాన్ని గురించి అందరికీ బాగా చాలా చక్కగా తెలిసిన విషయమే అయినప్పటికీ ఏదో కొన్ని విషయాలు నాకు అవగాహన వచ్చినంత మేరకు మళ్ళీ చెప్పాలనేటువంటి సంకల్పంతో మీకు చెప్పడం జరుగుతుంది. ఇటువంటి నాకు మంచి అవకాశం కల్పించినటువంటి మీ అందరితో కలవడానికి, నా యుగ మిత్రులందరితో, మిగతా ఫ్రెండ్స్ అందరితో కలవడానికి అవకాశం కల్పించినటువంటి ఈ జూమ్ ద్వారా మన స్టేట్ కోఆర్డినేటర్ సార్ అరుణ్ బాబు గారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలి, ధన్యవాదాలు. అలాగే వనజ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన ఐటీ టీం వారికి సహృదయపూర్వక నమస్సులు, మహర్షి నమస్సులు తెలియజేసుకుంటూ ప్రెసిడెంట్ నమస్సులు చేసుకుంటూ సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. మీ అందరికి కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలి, ధన్యవాదాలు. సుఖినో భవంతు.